2014లో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోను కూడా చూపించక తప్పదు. ఇది చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో. ఇంతలా బుక్ ఇచ్చాడు, ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు, దాదాపుగా 650 హామీలు ఇచ్చాడు. ఈ మేనిఫెస్టో ఇవాళ ఎక్కడ ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి వెతికితే ఈ మేనిఫెస్టో కూడా కనపడకుండా మాయం చేశారు. కారణం, ఈ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్లను ప్రజలు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకుంటారేమో అని భయం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు: వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ, బెల్ట్ షాపుల రద్దు, మహిళలకు భద్రత, ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, మహిళలు సెల్ ఫోన్ ద్వారా 5 నిమిషాల్లో సహాయం అందించగల రక్షణ వ్యవస్థ, యువతకు ఉద్యోగము ఉపాధి 2 ఇవ్వకపోతే 2,000 నిరుద్యోగ భృతి, గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్, పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇంటింటికి ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్. ఇంకా ఇవన్నీ చదువుకుంటూ పోతే ప్రతి కులానికి కూడా ఎస్సీలుగా చేస్తాము, ఎస్టీలుగా చేస్తాము కాని నుంచి ప్రతిదీ కూడా కనిపిస్తుంది. చేనేతలకు రుణాల మాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కనిపిస్తాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి ఎవరైనా రాజకీయ పార్టీ డిక్లేర్ చేస్తే ఆ మేనిఫెస్టో ఎవరు సామాన్య ప్రజలు ఎవరైనా కూడా ఆ మేనిఫెస్టో 5 సంవత్సరాల పాటు పూర్తిగా అందుబాటులో ఉండాలి. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి బటన్ నొక్కితే కనిపించాలి. ప్రజలు ఈ మేనిఫెస్టో నువ్వు చెప్పావు, ఈ మేనిఫెస్టోలో చెప్పిన అంశాన్ని ఎందుకు చేయడం లేదు అని చెప్పి క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టో. ఇవాళ 2014కు సంబంధించి చెప్పిన ఏ హామీ నెరవేర్చకుండా మళ్ళీ మా మీటింగ్, మా మేనిఫెస్టో డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఇదే పెద్ద మనిషి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మళ్ళీ 2019 మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ఇదే మాదిరిగానే ఒక సుందరమైన ఫోటో పెట్టి ఇదే మాదిరిగానే మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ 2019 అని చెప్పి మళ్ళీ మేనిఫెస్టో పెడుతూ మళ్ళీ ప్రజల చెవులో పూలు పెడతారు.